అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లెక్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చింత చిగురు మొక్కల్ని ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా, ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వకుండా సులువుగా ఈజీగా ఎలా పెంచాలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం చూస్తున్న ఈ చింత చిగురు మొక్కలు మన గార్డెన్లోనివి 20 రోజుల మొక్కలండి. ఇవి నేను వేసి 20 డేస్ అవుతుంది. మనం వేసిన ప్రతి ఒక్క సీడ్ మొలకెత్తుతుందండి. ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ వాటర్ ఇస్తే సరిపోతుంది. మనం ఏ సీజన్లో అయినా పెంచుకోవచ్చు అండి. దీనికి ఈ సీజనే అని అవసరం లేదు. ఏ సీజన్లో అయినా 3 సీజన్లో కూడా మనం చింత చిగురు మనం ఇంట్లోనే పెంచుకోవచ్చండి. విటమిన్ సి పుష్కలంగా దొరికే ఈ చింత చిగురుని చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి. పప్పుల్లో వేసుకోవడం కానీ, రోటి పచ్చళ్ళు వేసుకోవడం, నాన్ వెజ్లో వేసుకోవడము, ఇలా ఎన్నో రకాలుగా వండుకొని తింటూ ఉంటారు. చింత చిగురు ఒకటే సీజన్లో దొరుకుతుందని చెప్పేసి అది తెచ్చుకొని ఎండబెట్టుకొని అరుగు చేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. కానీ మనము ఏ సీజన్లోనే పెంచుకోవచ్చండి. ఒక తొట్లో పెంచుకోవచ్చు, ఒక టబ్బులో పెంచుకోవచ్చు. మనకు జానెడ్ ఓపెన్ ప్లేస్ ఉన్నా సరే అండి, అందులో వేసిన మన ఇంటికి సరిపడ చింత చిగురు మనం ఇంట్లోనే ఈజీగా పండించుకోవచ్చండి. మనం ఇంట్లో పండించుకుంది వితౌట్ కెమికల్ ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా కూడా ఉంటుంది. మనకు కావలసినప్పుడు మనం తెంపుకొని వాడేసుకోవచ్చు అన్నమాట. మనం అప్పుడే తెంపేసుకొని మనం వండుకోవడం వల్ల ఇంకా మనకు అందులో ఉన్న పోషకాలు ఎక్కువగా లభిస్తాయండి. కాబట్టి వీలైనంత వరకు కొంచెం మనం ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేస్తే మనం ఏ చింత చిగురు కోసం ఏం టెన్షన్ పడవలసిన అవసరం లేదండి. ఇయర్ అంతా హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకొని తినొచ్చు. ఈ మొక్కలు తొందరగా పెరిగిపోతాయండి. అప్పుడు నేను తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేసేసుకుంటాను. అలా సంవత్సరం అంతా మన పెరట్లో ఖచ్చితంగా చింత చిగురు ఉంటుందండి. ఇది కూడా అన్ని ఆకుకూరలతో పాటు దీన్ని కూడా మనం మన గార్డెన్లోనే పెంచుకోవాలి. సేమ్ పాటీ మిక్స్డ్ సాయిల్లో వాడేవాళ్ళు పాటీ మిక్స్డ్ సాయిల్లో వాడచ్చు, లేదంటే నార్మల్ సాయిల్లో కూడా పెరుగుతుంది. చాలా ఈజీ అండి, సింపుల్ గ్రో అండి. చూడండి మనకి ఎంత లేతగా ఉన్నాయో. మనం అక్కడ పైన మనం పెరుగుతున్నప్పుడు ఆ పైన అన్నీ తెంపేసుకోవాలి. మిగతా అంతా కూడా లేతగానే ఉన్నాయండి, ఎందుకంటే మొక్కలు చాలా చిన్నగా ఉన్నాయి కదా. కానీ నేను ఇంకా లేత మాత్రమే తెంపుతున్నాను. అది తెంపుతుంటే పులుపులో తెలిసిపోతుందండి, అంత బాగా స్మెల్ వస్తుంది. ఇక వీటికి ఏ ఫర్టిలైజర్ అవసరం లేదు, ఏ పెస్ట్ ప్రాబ్లం రాదు. తొందరనే హార్వెస్ట్ చేసేసుకుంటాం కాబట్టి సమ్మర్లో అయితే 2 టైమ్స్ వాటర్ ఇవ్వాలి, వింటర్ సీజన్లో అయితే 1 టైం వాటర్ ఇవ్వాలి, రెయిన్ సీజన్లో అయితే అసలు వాటర్ ఇవ్వకపోయినా పర్వాలేదండి. ఎట్టిగా పెరుగుతుందండి, ఏ మెయింటెనెన్స్ అవసరం లేదు దానికి. చాలండి, ఒక పూటకు సరిపడా తెంపేసుకున్నాను నేను. ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి ఎంత లేతగా ఉందో. చూడండి ఇంత ఫ్రెష్గా ఇంత లేతగా దొరుకుతుందా అండి మనం బయట కొంటే? అస్సలు దొరకదు మనకి. ఇట్లా మార్కెట్లో వాటికి నీళ్లు కొట్టి 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 అది మెత్తగా అయిపోయి దాన్ని గబ్బు లేపేసి అమ్మిస్తారండి. అందుకే మనం ఇంట్లో ఎలా పెంచాలో చూద్దామండి. ఇలా నేనైతే నీళ్ళలో పెట్టేస్తున్నాను. మీరు తోటలో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు నార్మల్ సాయిల్ అయినా పర్వాలేదు, పాటింగ్ మిక్స్డ్ సాయిల్ అయినా పర్వాలేదు. ఇలా అవైలబుల్గా ఉంటే అలా పెట్టేసుకోండి. ఇలా మట్టి కొంచెం లూజ్ చేసేసుకొని చింతగింజలండి, బాగా ఎండిన చింతగింజలు అన్నమాట. అవి అలా ఒత్తిగా వేసేసుకోవాలి. మనకు ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం కొన్ని రోజులు కాగానే మళ్ళీ తీసేసి మళ్ళీ వేసేసుకుంటాం కాబట్టి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అలా కొన్ని వేసేసుకొని పైన మొత్తం మట్టి కవర్ చేసేసుకుంటే సరిపోతుందండి. చింతపండు మీ సంవత్సరానికి సరిపడా మేము సీజన్ వచ్చినప్పుడు కొనుక్కుంటామండి. చింతపండు ఇంట్లోనే తయారు చేసుకుంటాం అన్నమాట. కాబట్టి చింతగింజలు ఇయర్ అంతా మన దగ్గర స్టాక్ ఉంటాయి. సంవత్సరం అంతా చింతపండు ఎలా నిల్వ చేసుకోవాలో తెలుసుకోవాలంటే నా సెకండ్ ఛానల్ నేమ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. ఇంకా ఫాస్ట్గా కావాలా మాకు, ఇంకా తొందరగా పెరగాలి అనుకుంటే అవండి నానబెట్టేసి సీడ్స్ని వేసేసుకోండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.